దా 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 ఇది మహబూబాద్ జిల్లా నెల్లికూరు మండలం శ్రీరామ గ్రామం. మా గ్రామంలో ధనికిరి నారాయణ వాళ్ళ మనవాడు దీన్ని చిన్నప్పుడు ఒక 12,000తోటి మార్కెట్లో తీసుకొచ్చి అంగడిలో తీసుకొచ్చి దీన్ని ఊళ్ళో వదిలిపెట్టాడు. ప్రస్తుతం ఇప్పుడు ఇది 6 నెలలు కావస్తుంది. ప్రతి ఇంటికి ఎవరైతే పిలుస్తారో వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ½ కేజీ బియ్యం పెట్టి తిని వాళ్ళని మర్చిపోకుండా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లోకి వచ్చి బయటకు కొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ ఇంటికి రావడం ఈ విధంగా జరుగుతుంది. ఇది ఎవరిని కూడా ఏమనదు. పక్క ఇంటిలో ఉన్న ఆవుతో పాటు 2 దూడలు కూడా పాలు చిక్కుతూ ఇప్పుడు బతుకుతున్నాయి. ప్రతి ఇంటికి పోతే మాత్రం లేదనకుండా ఒక ½ కేజీ అన్నం బియ్యం తిని అది మర్చిపోకుండా వాళ్ళు ఇంటికి వస్తుంది. మా ఇంటికి కూడా ప్రతిరోజు పెడతాం కాబట్టి ఎంత కొట్టినా కూడా వచ్చి మా ఇంట్లోకి వచ్చి సదా కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. పేరు మీద వదిలిపెట్టడం జరిగింది. ఇది ఇప్పటి నుండి ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకు మా ఇంటికి ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ఇది మర్చిపోకుండా వస్తుంది. ఇలాగనే ఎవరు కూడా ప్రతి ఇంటి నుంచి బియ్యం కానీ ఏదైనా తినే వస్తువులు పెట్టినా కూడా పళ్ళు కానీ పెట్టినా కూడా వాళ్ళని మర్చిపోకుండా ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వచ్చి జీవితాంతం ఉన్నంత కాలం పెద్ద పెరిగిన కూడా ఇంటికి వస్తుంది. కాబట్టి దీనికి అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దానికి ఆహారం కల్పిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని వయసు సుమారు 10 నెలలు అంత కాకపోతే సంవత్సరం కావచ్చు. ఇది ప్రతిరోజు ఇలా తింటూ ప్రతి ఇంటికి వస్తుంది. మనం కూడా పెట్టి అది మర్చిపోకుండా ఉన్నంతకాలం మన ఇంటికి ప్రతిరోజు మా ఇంటికి కూడా ప్రతిరోజు వస్తుంది. ఇలాగనే ఎవరు పెట్టినా కూడా వాళ్ళ ఇంటికి తప్పకుండా వెళ్తుంది. కాబట్టి దీని ఎంత పెద్ద కోడైనా కూడా ఇలాగనే వచ్చి తింటుంది. మనల్ని ఎప్పుడు మర్చిపోదు. ఎక్కడ కలిసినా కూడా మనం పిలవగానే మన దగ్గరికి వస్తుంది. అది మాత్రం ఎప్పుడు మనల్ని మర్చిపోదు. దాని విశ్వాసం చాలా బాగుంటుంది, పెద్దగా గొప్పగా ఉంటుంది.